ఆయన తెలంగాణ పృథ్వీ తెలుసు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అలానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వ్యాఖ్యలు కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ విభజన కూడా మాట్లాడిన ఆయన. అట్లానే వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఏదైతే ఆంధ్రలో ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు పోయి అక్కడ విరాళాలు ఇస్తారు. మన తెలంగాణ ఉన్న యాదగిరి గుట్టకి ఆంధ్ర వాళ్ళు వచ్చి విరాళాలు ఇస్తున్నారు ఎందుకు అని చెప్పేసి రెండు ప్రాంతీయంగా విడదీస్తున్నాడు ఆయన. ఒక్కటండి, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఓన్లీ నాటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ మొత్తంలో వెంకటేశ్వర స్వామి అందరూ కూడా భక్తులు ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా, ఓన్లీ ఇండియాలోనే కాదు. ఇలా దేవుళ్ళ మీదకి రాజకీయాలు తీయవద్దు. సరే మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీకు ఏ పార్టీలకు ఇష్టం లేకుంటే వ్యక్తులకు ఇష్టం లేకుంటే ఆ వ్యక్తుల కోసం మాట్లాడడం తప్ప ఇలా దేవుళ్ళ దగ్గరికి పోయి దేవుళ్ళని ఎందుకు మాట్లాడుతురండి? ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా దేవుని భక్తులు నమ్ముకుంటారు కాబట్టి అందరూ అక్కడికి పోయి పూజించుకుంటారు. దేవుడు మాకు మంచి చేస్తాడు మాకు అని చెప్పేసి దేవుళ్ళ మీద రాజకీయాలు చేసే విధంగా మాత్రం చేస్తుంది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా తెలంగాణ ప్రాంతం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదోడు ఉన్నాడు తప్ప పేదోడు మాత్రం ఎవరు కూడా డెవలప్ కాలేదు. తెలంగాణ వచ్చినాక డబ్బులున్నాడు మాత్రం కోటీశ్వరుడు అయ్యాడు తప్ప తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ కాదు, తెలంగాణ ప్రజలకు అసలు ఎలాంటి న్యాయం కూడా జరగలేదని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా అంత పెద్దగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. సరే మీరు తెలంగాణ ప్రాంతం కోసం మీకు అంత ప్రేమ ఉంటే గిట్ట తెలంగాణ ప్రజలు ఇలా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రాంతంలో గరీబోళ్ళ కోసం మరి ఏ రోజు వీడియోలు పెట్టరే? పేదవానికి ఇలా గుర్తుపెట్టుకోండి, పేదవానికి ఆకలి అన్నం లేక తిండి లేక రోడ్ల పైన వండుకున్నటువంటి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడరండి? ఏదన్నా కూడా వాళ్ళు నచ్చట వాళ్ళ కోసము వీడియోలు హైలైట్ కావాలా, వాళ్ళ హైలైట్ కావాలా, ఎవరు డబ్బులు ఇచ్చారని ఇంటెన్షన్తో మాట్లాడుతారు తప్ప మరి పేద ప్రజలకు ఇలా నష్టం జరుగుతుంది. పేద ప్రజలు గవర్నమెంట్ బల లేకుంటే పిల్లలకి ఈ విధంగా ఉంది, గవర్నమెంట్ ఈ విధంగా చేస్తారని చెప్పి గవర్నమెంట్ ఎందుకు కొట్లాడతలేదు? అంటే తెలంగాణని చెప్పుకోవడానికి పేరు చెప్పుకోవడానికి లీడర్ల కోసం పెడతారు తప్ప ఏ రోజైనా కూడా వీళ్ళు అది ఇలా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మాట్లాడారో పృథ్వీ కానీ రఘు కానీ తర్వాత మిగతా ఇతర ఛానల్ ఎప్పుడైనా కూడా పేద ప్రజల కోసం ఎప్పుడైనా వాళ్ళ యూట్యూబ్ లో చూసిరా అండి? పేదోనికి ఈ విధంగా జరిగిందని చెప్పి యూట్యూబ్ లో చూసిరా అండి? వాళ్ళు పేదల కోసం మాట్లాడరు. పెద్దోళ్ళు ఎవరు వాళ్ళని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడతారు తప్ప పేద ప్రజల పక్షాన మాట్లాడే ఛానల్ కాదు అవి, పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అయితే ఈయన ఏదైతే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి తిరుపతి దేవస్థానాల గురించి మాట్లాడి ఆయన ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం వ్యాప్తంగా టీటీడీ ఏవైతే దేవస్థానం ఉన్నాయో ఆ మొత్తం టీటీడీ సంస్థ కింద వస్తాయి తప్ప ఆంధ్ర కానీ సపరేట్ గా తెలంగాణకు సపరేట్ గా బయట దేశాలు కానీ సపరేట్ గా మొత్తం ఒకదాని కింద వస్తాయి. ఎవరు ఎక్కడ విరాళాలు వేస్తున్నారు ఒకదానికి చెప్తాయి కదా. అంతే అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళ మీద మాత్రం రాజకీయాలు లేవద్దు ఎవరైనా కూడా. ఇప్పుడు మీరేసే తప్పులకు దేవుళ్ళని తీసుకొచ్చి దేవుళ్ళ మీద రాజకీయం చేసి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికి ఇష్టం అండి. ఇలా ప్రపంచానికే ఇష్టమా? అంత పెద్ద టెంపుల్ ఎక్కడ లేదు అని చెప్పి ఇలా భక్తులందరూ ఇలా గుర్తుపెట్టుకోండి, భక్తులు మొక్కిన మొక్కులు తిరిగితేనే కదా గుడికి వెళ్ళేది. ఇలా అదేవిధంగా తిరుపతిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కదా. మరి అంత అంటే కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా మన ఇక్కడ నుంచి ఇతర దేవాలయాలకు కూడా అందరు వెళ్తున్నారు కానీ టూరిస్టులు ఇలా తెలంగాణ కూడా హైదరాబాద్ కూడా వస్తారు కానీ చాలా మంది భక్తుల నుంచి. అట్లా టూరిస్ట్ ను డెవలప్ చేయాలి తప్ప కానీ టూరిజం కోసం ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే మనది డెవలప్ చేసుకోవాలి. మన దానికోసం మీరు ఎక్కువ ఫోకస్ చేయరు. మన దగ్గర టెంపుల్ ఇక్కడ ఉంది ఈ విధంగా ఉందని చెప్పేసి కానీ ఇతర టెంపుల్ దగ్గర పోవద్దనే సాంస్కృతి ఎక్కడండి? ఇలా గుర్తుపెట్టుకోవాలి. మన ఇప్పుడు ఇలా మీకు సరే నిజంగా వీళ్ళకు నిజంగా యూట్యూబర్లకు అంత ప్రేమ ఉంటే గిట్ట ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది ధర్మపురి ప్రాంతంలో. ఇలా ఈ ప్రపంచంలో లేనటువంటి దేవుళ్ళు యమధర్మరాజు మా ఊరు ఉన్నారు. మీరు అందరు కలిసి టీవీ ఛానల్ ఇలా పృథ్వీ కానీ తర్వాత రఘు గారు మీరు అందరు కలిసి మా ధర్మపురి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక 10 రోజులు మీరు ఇవ్వండి. గోదావరి పుష్కరాలు ఇలా తెలంగాణ ప్రాంతంలో ధర్మపురి ప్రాంతం ఉంది. ఇలా ధర్మపురిలో నెంబర్ 1 జరుగుతుంది. ఇలా ఏపీలో రాజమండ్రి జరుగుతుంది, ధర్మపురి జరుగుతుంది. దానికోసం చేయండి. ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి లక్షలాది మంది భక్తులు వస్తారండి వేములవాడ టెంపుల్ కి. దానికోసం ఫోకస్ చేసి మీరు 10 రోజులు వీడియో పెట్టండి. అదే కొండగట్టు ఆంజనేయ స్వామికి టెంపుల్ ఇలా పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కోసం మీరు ఆ విధంగా వీడియోలు పెట్టి మీరు హైలైట్ చేయండి. మరి సమ్మక సారక దేవాలయం ఉంది, దానికోసం మీరు పెట్టండి. అవేమో వీళ్ళు పెట్టరు కానీ ఇతర దేవుళ్ళ కోసం మాట్లాడతారు. ఏ రోజైనా వీళ్ళ కోసం టెంపుల్ కోసం అసలు ఇలా యూట్యూబ్ ఛానల్ వచ్చిందండి వీడియోలు? ఎవడెవడు భూ కబ్జా చేసిండు, ఎవరు తీడిచోండి, ఎవడెవడని చేసిండు తప్ప ఇలా వీళ్ళకి ఇంత నిజమైన ప్రేమ ఉంటే ఆ దేవాలయంలో వీడియో వేయండి, వీడియోలు పెట్టుర్రి, రోజుకో వీడియో నెయ్యూరి. ఇలా టెంపుల్ ఉన్నాయి కదా, మన టెంపుల్ మనం అభివృద్ధి చేసుకుందామని బాగా మాట్లాడుతారు కదా. సరే మీరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు కూడా భాగమే కాబట్టి మరి ఈ టెంపుల్ మీరు ఫోకస్ చేసి వీడియోలు పెట్టుర్రి. మరి అవి పెట్టరు ఏ రోజు కూడా. ఏ రోజైనా అవి చూసి రాండి మీరు ఛానళ్ళలో కావాలనుకొని చెప్పేసి ఇలా మతాలను రెచ్చగొట్టడము, దేవులని ఈ విధంగా అంటే ఉంటుందని చెప్పేసి అది చేయడము. ఇలా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా ఆంధ్ర వాళ్ళు రావద్దు అనే విషయం చాలా తప్పండి. ఇలా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర వాళ్ళండి. ఇలా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలలో అన్నిట్లో ఇలా బిజినెస్ డెవలప్ చేసింది ఎవరండి? లక్షలాది మందికి ఆంధ్రాలో ఉపాధి ఇస్తున్నారండి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అన్నం తినేది కూడా మర్చిపోవద్దు. ఇలా అనేకమైన నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు రోజులలో కూడా
అప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల చేస్తున్నా అండి. ఇలా మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మనం డెవలప్ చేసిరని చెప్పేసి ఇలా మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇలా ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేయడం వల్లే కదా హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యి ఇలా రాష్ట్రానికి ఇలా 70% ఇన్కమ్ వస్తుంది ఇలా హైదరాబాద్ వల్ల అంటే. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ప్రతి ఒక్క లీడర్లు కూడా ఇలా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏపీలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిరు, కొద్దిగా రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసిరు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు డెవలప్ చేసిరు. డెవలప్మెంట్ కోరుకోవాలి తప్ప వీళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పేసి కోరుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. నాడు తెలంగాణ ప్రాంతంలో ఇలా చూసుకుంటే పటేల్ పట్వార్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. తెలంగాణ ప్రాంతంలో ఇలా గుర్తుపెట్టుకోండి, విలువదొరల ముంగట చెప్పులు వేసుకోకుండా నా చెప్పులు పక్కకిడిచి వట్టికాలతో నడిపించిన రోజులు ఉన్నాయి. అవన్నీ మనం మర్చిపోయినామండి. ఎన్టీ రామారావు గారు వచ్చి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కూడా ఇలా ఒక రాజకీయంగా ముందడికి తీసుకొచ్చారండి. ఇలా ఆ రోజులలో తీసుకొచ్చి ఇలా పటేల్ పట్వార్ వ్యవస్థను ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. భంగ్యంగి దండాలు పెట్టాలండి అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు. అలాంటి దాన్ని మొత్తము మార్చి తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రజల్ని కూడా ఒక మనుషుల్లాగా ఇచ్చే విధంగా ఎన్టీ రామారావు గారు తీర్చిదిద్దారు. అయితే వీళ్ళు ఏదైతే టెంపుల్ కోసం మాట్లాడుతున్నారో, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మొన్నట్లో దాదాపు 2 నెలల కిందట ఏదైతే తెలంగాణలోనే 800-1000 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ని కూల్ చేసింది గవర్నమెంట్. ఇది అది కూడా స్కూల్ కడతామని. అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా జమీన్ గవర్నమెంట్ కింద ఉంది, అక్కడ కట్టొచ్చు. కానీ ఒక టెంపుల్ మాత్రం కూల్ చేసి కట్టక ఆ టైం ఎందుకు మాట్లాడలేదు? అదే అండి, అప్పుడు అలా గుర్తురాదు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా చేస్తే పెద్దవాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు తప్ప ఈ దేవాలయాల పైన కానీ పేదవాళ్ళ పైన మాత్రం వీళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. వీళ్ళని నమ్మద్దు. వీళ్ళంతా కూడా వీళ్ళన్ని డూప్లికేట్ మాటలు చెప్తారు.